తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలెవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 9 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ కమిషనర్ను కోరారు. తిమ్మినాయుడుపాలెంలోని ఎన్ఆర్ఆర్ రెసిడెన్సీ వారు 20 ఫీట్ రోడ్డు ఆక్రమించారు, పరిష్కరించాలని, ఇంటి కోసం టిట్కోలో 25,000 చెల్లించాం, ఇల్లు మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణపు ప్లాన్ పెండింగ్లో ఉంది, పరిష్కరించాలని, వర్షానికి పాడైన రోడ్లు మరమ్మతు చేయాలని, పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, న్యూ ఇందిరానగర్లోని శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని, డ్రైనేజ్ కాలువల సమస్య పరిష్కరించాలని, గోవిందరాజస్వామి గుడి సమీపంలో ఫాస్ట్ ఫుడ్ వలన ఇబ్బంది పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని, త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, కోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డీఈలు, ఏటీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.